ఈ సువార్త కూడిక మరి ప్రతి నెలలో మొదటి ఆదివారం ఈ గృహం దగ్గర పెట్టాలని దైవ చిత్తాన్ని బట్టి మరి పెట్టడం జరుగుతుంది. మరి దేవుడు మరి గతించినటువంటి మాసం నుండి ఈ యొక్క మాసం వరకు మనలను క్షేమంగా సురక్షితంగా మనలను మన కుటుంబాలను సంరక్షించి సమస్తమైనటువంటి అపాయాల నుంచి తప్పించి సజీవులుగా మరలా ఈ యొక్క కూడికలో మనమందరం కూడా పాలు పంపులు పొందడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై మన జీవిత కాలం అంతయు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామని మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అసలు ఏంటి? ఏమి చేస్తే దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారంగా భయభక్తులు ఉన్న వారంగా ఎంచబడతామనన్న ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే దైవ గ్రంథంలో అనేకమైనటువంటి నిర్వచనాలు, ఇది చేస్తే ఇలాగూ నువ్వు ఉంటే, ఇలాగూ నువ్వు బ్రతికితే నా యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటావు, ఎంచబడతావు అనే లేఖనాల్లో దేవుడు అనేకమైనటువంటి విషయాలు రాయించడం అనేది మనందరికి కూడా చదివేటప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. దానిలో మొదటిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. అంటే దేవుని యందు నేను భయం కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను అనేది ఒకవేళ మనం అనుకోనగలిగితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటున్నాడు? చెడుతనమును మనం అసహించుకోవాలి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తులకి ఏం కరువు లేదు. ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎవరు నమ్మినటువంటి వారి నమ్మకాలను వారు నమ్ముకుంటూ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ కొదువుగా ఉన్నది ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవడం భక్తికి నిర్వచనం అన్న విషయాన్ని మాత్రం మనుషులు మర్చిపోతూ ఉంటున్నారు. అది క్రైస్తవ్యంలో కూడా, నేను వేరే వారిని ఏదో అంటున్నానని కాదు, కానీ క్రైస్తవుల్లో కూడా చెడుతనాన్ని అసహించుకోవడమే కదా భక్తి అన్న విషయాన్ని తెలుసుకోకుండా, లేదంటే తెలుసుకున్నా సరే అలాగూ బ్రతకడాన్ని కష్టం అనుకుని అలా ఉండలేక, ఆ శరీరాన్ని నిగ్రహించుకోలేక, ఏమంటే చేయొద్దని దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానిని చేసుకుంటూ వెళ్ళేవారు కూడా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమని స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని యందు అసలు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి నిర్వచనం ఆ చెడుతనాన్ని నీవు అసహించుకోవాలి. నిజమైన దేవుని దగ్గరికి మనం వచ్చామనన్న ఆ సంకేతాలు మనకు అర్థమైనప్పుడు మనం వెంటనే ఏం చేయడానికి ఇష్టపడాలంటే, అప్పటి వరకు మనం నడిచినటువంటి జీవితాన్ని, అప్పటి వరకు మనం ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తనను మనం ఏం చేయాలి? పక్కన పెట్టి దేవునికంటూ ఒక చిత్తం ఉందని ఆ చిత్తాన్ని మనం నెరవేర్చడమే ఆయనను తెలుసుకోవడం నిజమైన భక్తి అని. ఆయన చిత్తంలో ఒక భాగం, ప్రాముఖ్యమైనటువంటి భాగం చెడుతనాన్ని అసహించుకోవడమే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుని భక్తిని మనం మొదటిగా ప్రారంభించాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇంకా మరి లోతైనటువంటి మాటలు, భక్తిని గురించినటువంటి మాటలు లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే.
పవిత్రమును నిష్కల్మషమైనటువంటి భక్తి దేవుని ఎదుట ఏంటంటే విధవరాండ్రను, అనాథులైనటువంటి దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అంటే ఇది చేయాలనంటే పవిత్రత మనలో ఉండాలి, నిష్కల్మషమైనటువంటి వారంగా మనం ఉండాలి. అంతేనా? ఎప్పుడైతే పవిత్ర హృదయంతో నిష్కల్మషమైనటువంటి వారంగా మనం ఉంటామో అప్పుడు మనుషులందరూ ఒకటే, ఏ ఒక్కరిని కూడా మనం తృణీకరించకూడదు. మనుషులందరూ ఒక దేవుని పిల్లలే అన్న విషయం మనకు అర్థమైద్ది. ఆ అర్థమైన పక్షాన మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ప్రాంతీయ తత్వం, మతతత్వం, కులాలు, మరొకటి అన్నది పక్కన పెట్టి వారి ఇబ్బందులలో మనకు తోచినంత సహాయం చేయాలి. మనం వారికి ఆదరణగా ఉండాలి అన్న ఆలోచన మనకు అర్థమయ్యి సహాయం చేసేటటువంటి మనసు అనేది మనకు రావడం అనేది జరిగింది. ఇక రెండవది ఏమంటున్నాడంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే అంటున్నాడు. అంటే ఈ లోకం అంతా కూడా చెడుతనముతో నింపబడి ఉంది. దేవుడు పరిశీలించినప్పుడు మనుషులందరిని కూడా నీతిమంతుడు ఒక్కడైనను ఆయనకి కనబడట్లేదు. లేఖనాలు మనం చూస్తే అందరూ దారి తప్పిపోయి తొలగిపోయి ఉన్నారు. ఎందుకంటే దేవుడు చూసేటటువంటి విధానం, దేవుడు ఆలోచించేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. మనుషులుగా మనం అది చేసినా పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదు అనుకుంటాం. కానీ దేవుడు పరిశుద్ధుడు కదా. ఆయన లాంటి పరిశుద్ధత కలిగి జీవించాలని మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి పరిశుద్ధత మనలో లేకపోయేసరికి దేవుడు అంటే లోకాన్ని చూసి లోకమంతయు కూడా దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము అంటాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో. అంటే లోకం అంతా వాళ్ళు వీళ్ళని లేదు, లోకం అంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నది. అంటే చెడుకి దాసులుగా మారిపోయారు. చెడుకును అసహించుకునే వారిగా ఉండాల్సినటువంటి వీరు చెడుని ఆశించే వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తి వారిని ప్రేరేపిస్తూ మంచి కార్యాలు చేయనివ్వకుండా వారి శరీరాలను, వారికి ఇవ్వబడినటువంటి ఆత్మను, వారి మనస్సును, వారి హృదయాన్ని కల్మషం చేసుకుంటూ మనుషులు ఈరోజు నా ఎదుట అపవిత్రులుగా కనబడుతున్నారు. అది దేవుడు లోకాన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్. కాబట్టి ఇలాంటి ఇహలోక మాలిన్యం, అంటే లోకంలో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని నేను అంటించుకోకూడదు. ఈ మాలిన్యంలో నుంచి నేను బయటికి రావాలి. అది మాట ద్వారా కావచ్చు, అది చూపు ద్వారా కావచ్చు, మనం చేసే పనుల ద్వారా కావచ్చు. ప్రతి దినము మన జీవితాలలో మాలిన్యం అనేది మనకి చేస్తూ ఉంటాము. ఒకరోజు ఆలోచన చేసుకుని ఈ మాలిన్యంలో నుంచి నేను బయటికి రావాలి, ఈ పాపపు స్థితిలో నుంచి, ఈ పాపపు జీవితంలో నుంచి, దేవునికి విరోధమైనటువంటి క్రియలు కలిగి జీవిస్తున్నాను నేను, ఇక నుండైనా సరే నన్ను నేను మార్చుకోవాలన్న ఒక ఆలోచన కలిగి ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా దానికి దూరంగా ఉంటూ మనం పవిత్రపరుచుకోవడానికి తన్ను తాను కాపాడుకునుటే అంటున్నాడు. అంటే ఎవరికి వారే బాధ్యత తీసుకోవాలి. అంతేనా? ఏంట్రా నువ్వు ఇలా బతుకుతున్నావు అంటే నన్ను పలానోడు చెడిపేశాడు, పలానోడు నా వల్ల నాకు ఈ అలవాట్లు వచ్చినాయని చాలా సాకులు చెబుతా ఉంటాము. రేపు దేవుడు మనల్ని ప్రశ్నించేటప్పుడు ఆ పలానోడు వచ్చి ఆ శిక్ష అనుభవించడు. ఎవరు క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తాను అని దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. కాబట్టి ఎవరు చేసినటువంటి తప్పిదాలకు వారే బాధ్యులు గనుక ఎవరిని వారు కాపాడుకునే పరిస్థితి కూడా, ఆ పని కూడా ఎవరికి వారుగా ఒక బలమైనటువంటి ఆలోచనలతో, తీర్మానాలతో నన్ను నేను మార్చుకోవాలి కదా అన్న ఈ ఆలోచనను మనం మనసులోకి తెచ్చుకుని మనం మారడానికి ఒక బాధ్యతగా, ఒక పనిగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈరోజు ఆ భయభక్తులు లేకుండా మనుషులు ఏదో సాధించాలని, ఏదో అనుభవించాలని, ఏదో గొప్పవారు అయిపోవాలని ప్రయాసపడుతున్నారు. కానీ చివరకు ఏమీ లేని వారిగానే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వట్టి చేతులతో మట్టిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తి అనేది నిర్వచనాలు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళితే
నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం, ఆ మధ్యలో ఏమని ఉంటుందంటే, ఆయన నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ భక్తులను అంటాడు, నీ ప్రజలను అని అంటాడు. అంటే దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే భయభక్తులతో గణపరచాలి. ఈరోజు భక్తి ముసుగులో మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ఆనందపరుచుకుంటాం, మనల్ని మనం గొప్పోళ్ళుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నామాన్ని భయభక్తులు కలిగిన నీవు గణపరచాలి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? ఎప్పుడు ఆయన గణపరచబడతాడో తెలుసా? మనం మారినప్పుడు, మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు. అంతకంటే గొప్ప సంతోషం దేవునికి ఏదీ లేదు. దేవునికి మనం సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అలానే మనం మనకు తోచినట్టుగా భక్తి చేస్తా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నీవు తెలుసుకుని నాకు నువ్వు భయపడి నిన్ను నువ్వు మార్చుకోవడమే నేను సంతోషించేటటువంటి పరిస్థితి. దినము ఆ రోజే నాకు అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యము అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే బతుకుతున్నారో అలాంటి వారు ఐశ్వర్యవంతులు. ఎందుకంటే దేవుడే వారికి తోడుగా ఉంటాడు, దేవుడే వారికి ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడే వారిని ఆదరిస్తాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, నా క్షేమాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నాను, నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నానన్న ఒక ధైర్యం మనకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు. అది నిజమైనటువంటి ఐశ్వర్యం. ఈరోజు ఐశ్వర్యవంతులు అని పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలన్ మస్క్ అని ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు, మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన అనేక సార్లు చెప్పిన మాట ఏంటంటే, ధనంతో అన్ని చేయగలుగుతాం అని అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదు, అది చాలా కష్టతరం. జీవితంలో ఆనందము, సుఖము, సమాధానము, శాంతి, నెమ్మది ఉండాలంటే ధనానికి అది సాధ్యపడదు. అంటే అన్నీ ఉన్నవాడు. మనం ఏమనుకుంటాం, ధనం లేకపోతే ఏం బ్రతకలేం, ధనమే అన్నిటికీ మూలం అని మనం అనుకుంటాం. అధిపతిగా ఉన్నటువంటి ఎలన్ మస్కే ధనంతో మనం ఏది సాధించలేము. అదే దేవుడిని తెలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దేవుడిచ్చినటువంటి మాటలను హృదయంలో చేర్చుకో, జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే ఒకని సుగుణము, సుబుద్ధి వానికి ఎంతో దీర్ఘశాంతాన్ని ఇచ్చిద్దని బైబిల్లో ఉంది. మనకి నెమ్మదినిచ్చేది, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది మన సుబుద్ధి. ఒకడు మంచి లక్షణాలతో బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా హృదయంలో సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు సంతోషానికి ఒక మనిషి దూరం అయిపోతాడో తెలుసా? ఒక మంచి క్యారెక్టర్ కలిగి లేకుండా హృదయంలో భయంకరమైనటువంటి స్వార్థము, కుళ్ళు, మత్సరము, ఇలాంటి లోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి ఈ వ్యసనాలతో ఎప్పుడైతే మనిషి బతుకుతాడో అప్పుడు ఆ మనిషి హృదయంలో ఆనందం ఉండనే ఉండదు. ఇంకా 4 డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఈ డబ్బు ఉంటేనే కదా ఏదో ఒక చెడు వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడేది. డబ్బులు చేతిలో ఉన్నాయి అనుకోండి, లేనిపోయిన అలవాట్లన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చూడండి, పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు వారి యొక్క జీవితాలు మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తూ ఉంటాం. వాళ్ళు విచ్చలవిడిగా వారికి ధనాన్ని పంపించేసరికి లేనిపోయిన డ్రగ్స్ కి అలవాటు పడిపోవడం, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోవడం, ఆ చదువును పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా తిరగడం, శరీరాలను పాడు చేసుకుంటాం. అంతకు మించి అవి తెలిసిపోతాయన్న భయంతో ఒకరోజు వాళ్ళని వాళ్ళే చంపుకోవడం. అంటే వీటన్నిటికి కూడా కారణం ఏంటి? మూలం ధనం వారికి అందుబాటులో ఉండడాన్ని బట్టి మొదటిగా ఆ కార్యాల వైపు వారు మొగ్గు చూపడానికి అవకాశం అనేది వచ్చింది. ఒక పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన హృదయాలతో ఇహలోక మాలిన్యాన్ని మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటూ దైవికాన్ని, దైవత్వాన్ని మన హృదయాల్లో చేర్చుకుంటూ ముందుకు వెళతామో అప్పుడు మనం దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకులుగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దేవుడు వారి పట్ల ఒక నిఘా, ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండును అంటాడు కీర్తనల గ్రంథంలో.
అంటే ఒక స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఒక మనిషికి ఎప్పుడు వచ్చిందంటే, సెక్యూరిటీ అనేది ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు అది సాధ్యం అవుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళి అసలు భక్తి అంటే ఏంటి, భక్తికి నిర్వచనం అంటే ఏంటి అన్న కొన్ని విషయాలను మనం ధ్యానించగలిగితే, తిమోతి గారి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము అంటున్నాడు. అంటే దైవభక్తి అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. మనమైతే దాన్ని ఈజీగా చేసాం. భక్తి అనగానే ఏదో మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనం ఆనందపడేటట్టుగా, మనకు అనుకూలంగా చేసుకుంటూ ఏదో నేను చేస్తున్నానన్న ఒక భక్తి, ఆ తృప్తి అనేది మనం చెందుతూ ఉంటాం. కానీ భక్తి అనేది చాలా మర్మమైనది, అది చాలా గొప్పది అంటున్నాడు. అలని చెబుతూ కింద ఏమంటున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డ మాటలు, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయనకి ఇవ్వబడిన జీవిత కాలంలో మనుష్య కుమారుడిగా శరీరాన్ని ధరించుకుని దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. రెండోది చదవండి, మా పేపర్లు ఇక్కడ ఎగిరిపోతుంది. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. ఏమంటే ఆత్మ విషయంలో, మన ఆత్మలోనికి, మన హృదయంలోనికి, మన మనస్సులోనికి దేవుడు తొంగి చూస్తున్నప్పుడు మనం ఎలా కనపడాలి? ఆయన దృష్టికి నీతిపరులుగా కనపడాలి. అలాగూ ప్రభు కనపడ్డాడు. ఈరోజు మనకి ఈ మాటలో ఏమని బోధిస్తుంది అంటే, ప్రభు ఎలాగైతే బ్రతికాడో అలాగూ నువ్వు బ్రతికినప్పుడే నీవు కూడా భక్తిపరుడుగా అవడానికి అవకాశం ఉంటుంది అని ఈ మాటలు మనకి అర్థాన్ని ఇస్తూ ఉంటున్నాయి. అంటే ఆత్మ విషయంలో కూడా మనం నీతి పరులుగా తీర్పు పొందాలి ప్రభువు వలె. ఈరోజు శరీర విషయాల్లోనే మనం తప్పిపోతూ ఉంటాం. అవునా? బయటికి కనబడేవి కూడా మనం సహించుకోలేక, నిగ్రహించుకోలేక బయటపడిపోతూ ఉంటాం. అవునా కదా? ఒక మాట్లాడే మాటల్లో కంట్రోల్ ఉంటుంది మనకి. అబద్ధాలు ఏదో టైంలో రోజుకి 10-20 వచ్చేస్తా ఉంటాయి నోట్లోంచి. చేయకూడదని తెలిసిన కొన్ని పనులు ఆటోమేటిక్గా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎవరికి తెలియకుండా చేసేవి కొన్ని అయితే మనుషులకు కనపడేటట్టుగా కూడా చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా ఆత్మ విషయంలో, ఆత్మలోనూ దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ఆత్మ విషయంలో నీతి పరులుగా మనం ఉండగలమంటారా చెప్పండి? మన సొంత ప్రయత్నాలతో, మన సొంత నిర్ణయాలతో ఉండలేము. కానీ ప్రభు ఉండగలిగాడు. మొదటిగా సశరీరుడిగా తనకి ఇవ్వబడిన జీవిత కాలంలో ఇచ్చిన శరీరాన్ని ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు, మనకు ప్రభు అయ్యాడు. మనలాంటి శరీరంతో ఈ భూమి మీదకి వచ్చినా సరే పాపం చేసే అవకాశం ఆ శరీరానికి ఉన్నప్పటికీ కూడా శరీరం పెట్టే ప్రలోభాలకు ఆయన లొంగిపోకుండా పరలోకమందున్న తండ్రి చిత్తం ఏమై ఉన్నదో దానిని మాత్రమే చేయడానికి ఆయన మనస్సు కలిగిన వాడిగా మొదటిగా తన శరీరాల్లో ఎలాంటి అపవిత్రత లేని వాడిగా ఆయన బ్రతికాడు. రెండోది ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందాడు. మూడవది దేవదూతలకు కనబడెను. ఏమంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతలు. ఒకప్పుడు ఈ ఆకాశం, భూమి, ఈ విశ్వంలో ఉన్న ఏ పదార్థానికైనా సరే, అవి గ్రహాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అంటే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు కావచ్చు, లోయలు, గుట్టలు, గొప్పగా పిలువబడుతున్నవి, తక్కువగా పిలువబడుతున్నవి ఏవైనా సరే అవన్నీ కూడా ఒకనాడు ఆత్మ స్వరూపాలతో ఉన్నవే. పరలోకంలో దేవుడు మనకు సేవ చేయడానికి, ఆయన పిల్లలుగా మనకు సేవలు అందించడానికి, మనకు కావలసినటువంటి అవసరతలు తీర్చడానికి ఆత్మలుగా ఉన్నటువంటి ఆ దేవదూతలను దేవుడు ఒక రూపాన్ని ధరించుకుని మనకు సేవ చేయడానికి ఈరోజు ఈ ప్రకృతి అంతా కూడా ఏర్పాటు చేయబడింది. అంటే ఈ విశ్వం అంతా కూడా చలనం కలిగినదే. ఏదో మనకి ఏదో కదలట్లేదు, లేకపోతే ఏదో మాట్లాడట్లేదు, చూడట్లేదు అనుకుంటాం. ఈ విశ్వం అంతా కూడా మనల్ని ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు,
అనని దేవునికి మనను గురించిన సమాచారం కూడా అందవేసేది కూడా ఈ దేవదూతలే. అందుకే భూమి ఆకాశాలను దేవుడు సాక్షులుగా పెట్టినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనవి కనబడుతూ ఉంటాయి. అంటే ఆయన పిల్లలుగా ఉన్నటువంటి ఒకనాడు సమాజం ఇశ్రాయేలీలు యూదులు అనేటటువంటి వారు పాడైపోతే ఎన్ని మేలులు చేసినా, ఎంత వారికి దేవుడు సహాయం చేసినా, ఎంత మంచిగా వారిని పోషించి సంరక్షించినా సరే, ఒకనాడు దేవుని మాటను ధిక్కరించి వాళ్ళు వ్యతిరేకులుగా అయిపోయినప్పుడు దేవుడు ఎవరితో చెప్పుకున్నాడు ఆ బాధను? ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. ఎవరితో మాట్లాడుకుంటున్నాడు ఆయన? భూమి ఆకాశాలతో. అంటే వింతే అని మాట్లాడుతున్నాడా, వినవని మాట్లాడుతున్నాడు ఆయన? వినగలవు, ఆయనకి తెలుసు అవి వినగలవు, మాట్లాడగలవు, అవసరమైతే ఏదైనా చేయగలవు. కాబట్టి ఈ దేవదూతలకు కనబడను అని అంటే ఎలా కనపడ్డాడు ఆయన? శరీరుడిగా కనపడ్డాడు, ఆత్మ విషయంలో నీతిపరుడిగా కనపడ్డాడు. అంటే ఈ విశ్వం అంతా కూడా మనల్ని పరిశీలిస్తున్నప్పుడు ప్రభువును కూడా పరిశీలించింది. ఈ విశ్వం పరిశీలించినప్పుడు ఆయన ఎలా కనపడ్డాడంటే దేవదూతలకు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? నీతిపరుడుగా కనపడ్డాడు ఆయన. ఈరోజు మనకి దేవుడు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ విశ్వం అంతా కూడా నిన్ను పరిశీలిస్తుంది. ఏమంటే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారంటారు. మన అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారేమో ముందు జాగ్రత్తగా మీరు సీసీ కెమెరా పరిశీలనలో ఉన్నారు, జాగ్రత్త. దేని మీద చేసి ఏదైనా తీసుకుని లోపలేసేయాలనుకుంటే తర్వాత మీరు చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంతా కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ దాకా మీరు తెచ్చుకోకుండా ఉండాలంటే సీసీ కెమెరా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని అక్కడక్కడ బోర్డులు పెడతారు. ఈరోజు దేవుడు కూడా ఏమంటాడంటే అక్కడక్కడ బోర్డు సీసీ కెమెరాలు పెట్టడం కాదు, ఈ విశ్వమే ఒక పెద్ద సీసీ కెమెరా. దానికి పవర్ అంతా ఇంత ఉండదు. మనం పెట్టుకునే సీసీ కెమెరాలు ఆ రోడ్డు ఎదురులో ఏముందో దాని వరకే షూట్ చేస్తాయి. కానీ ఈ విశ్వం అంతా కూడా ఏ మూలన ఎక్కడ ఏం చేస్తున్నా, ఏం మాట్లాడినా, ఏమంటే ఎక్కడికి మనం వెళుతున్నా ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతా ఉండిద్ది. ఈ రికార్డులే ఒక రోజు దేవుడు మనకి వేసి చూపిస్తాడు అవసరమైతే. మన టెక్నాలజీ గొప్పది అనుకుంటున్నాం, కానీ దేవుడికున్న టెక్నాలజీ ఇంకా గొప్పది. ఎందుకంటే దేవుడు ఇస్తేనే ఆ జ్ఞానం. మనిషి ఈరోజు అనేకమైనవి కనిపెట్టగలిగాడు. లేకపోతే అసలు మనిషికి అసలు మనుగడ ఏడుంది చెప్పండి? మనిషికి అని తెలివితేటలు ఏడున్నాయి? దేవుడు దయతలిస్తే ఈ జీవితాన్ని ఇస్తే ఆ జీవితంలో కొన్ని కనిపెట్టడానికి ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు పొడిగించడాన్ని బట్టి అంటే కొన్ని చేయగలుగుతున్నాడు మనిషి. కానీ నేనే దేవుడిని అన్న బిల్డప్ ఇస్తా ఉంటాడు మనిషి. కొంతమంది మాట్లాడే మాట ఎలా ఉంటాయి తెలుసా? ఏదో దేవుడి దేవాలని నేను బతుకుతున్నానండి, దేవుడి దేవాలని ఏదో అలా వెళ్తుందండి జీవితం అని అనడం. వాడికి ఉన్నవి చూసుకుని ఏవో కొన్ని గొప్పగా కొన్ని ఉండేసరికి ఒకానొక టైంలో సమృద్ధిగా అయ్యేసరికి ఏమని ఆలోచిస్తాడు? అవసరమైతే నేనే దేవుణ్ణి. ఆ తర్వాత కనపడ్డు, కొన్ని రోజుల తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతాడు. దేవుడైతే మరి చచ్చిపోకూడదు కదా, మరి మట్టిలోకి వెళ్ళిపోయాడు. అంటే మనిషికి అన్ని అందుబాటులో ఉంటే మాటలు మారిపోతాయి అనమాట. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, తమ బాహుబలమే వారు దేవుడు అనుకుంటారంట. ఒక కండలు తిరిగి ఉండడం, మంచి ఆరోగ్యంగా ఉండడం, ఒక మంచి పరిస్థితి వారి కళ్ళ ముందుకు రాగానే మనిషి అనుకుంటాడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అసలు లేడు. ఇక మాటలు కళ్ళు నెత్తికెళ్తాయి అనమాట. కాబట్టి ఈ అంతా కూడా మనం చేసే ప్రతిదీ కూడా ఈ దేవదూతల పర్యవేక్షణలో మనం ఉన్నామన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుని కూడా ఈ దేవదూతలన్నీ కూడా పరిశీలించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన దేవదూతలకు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? పై వచనాల్లో శరీరుడిగా ఉన్నాడు, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. నేను గొప్ప ఉండని నేను చెప్పాను అనుకోండి, సపోజ్ అనుకుందాం, నేను ఆడిని ఈయనని చెప్పుకున్నాను అనుకోండి. ఏదో మీరు కింద కూర్చున్నారు కాబట్టి నేనంటే కొద్ది అభిమానంతో మీరు ఏం చేస్తారు? నువ్వు చాలా గొప్పోడివే, నువ్వు చాలా ఉన్నతుడివే, నీకు పలానా బిరుదిస్తే బాగుండు, ఏదో మీకు నచ్చింది ఏదో చెప్పొచ్చు, లేదా ఇవ్వచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు రక్షకుడని జనములలో ప్రకటింపబడిన వాడు. చదవండి, రక్షకుడని
జనములలో ప్రకటింపబడెను. అంటే ఏదో ఒక మారుమూల ప్రాంతంలోనికి వెళ్ళిపోయి ఆయన దేవుడు లేదా దేవుని కుమారుడు అనిపించుకోవాల. ప్రభు రక్షకుడని జనములలో, అది ఏ ప్రాంతం అయినా, ఏ దేశం అయినా, ఏ భాష అయినా, ఈరోజు చూడండి ప్రభువుని ఎరగలేనటువంటి ప్రాంతం అంటే ఆ యొక్క స్థలం, ఆ యొక్క దేశం ఎక్కడ కూడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో ఎక్కువ అధిక శాతం క్రైస్తవులుగా పిలువబడేవారు, ఎక్కువ క్రైస్తవులు అయినటువంటి వారు. ఆయన ప్రభావం చూసారా ఎంతగా విస్తరించిందో, అభివృద్ధి చెందిందో. ఆయన బతుకున్నప్పుడు నేను గొప్ప ఉండని కనీసం ఆయన మాటల్లో కూడా చెప్పలే. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఏది చేయాలో, ఏది చేస్తే గొప్పవారిగా భవిష్యత్తులో ఎంచబడతామో, అనేకులు మరి రక్షణలోనికి వస్తారో, వారికి ఉన్నటువంటి పాత స్థితిని, రోత జీవితాన్ని విడిచిపెట్టి నన్ను తెలుసుకుని నేను ఒక మాదిరిగా వారికి ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు ప్రయాసపడినట్టుగా లేఖనాల్లో కనబడుతున్నాయి తప్ప తాను గొప్పవాడినని చిత్రీకరించుకోవడానికి, చెప్పుకోవడానికి మాటలతో కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉనికి లేనటువంటి ప్రాంతం అంటూ లేనే లేదు. ఎందుకంటే ఆయన బ్రతికినటువంటి బ్రతుకు, ఆయన చేసినటువంటి కార్యాలు ప్రపంచానికి ఒక మాదిరిని కనబరచడానికి తప్ప, ఏమంటే మనుషులను దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి వారికి ఉన్నటువంటి పాపపు స్థితినంతటి కూడా పక్కన పెట్టి సమాధి చేసి ఒక నూతనమైనటువంటి జీవంలోనికి ప్రభు జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు, ప్రభువుని గురించి మనం వింటున్నప్పుడు, మనం విశ్వసిస్తే ఖచ్చితంగా మన జీవితాలు మార్చుకోవాలన్న ఆశ అనేది మనకు కలుగుతుంది. మార్చుకోవాలన్న ఆశ. ఒక మధ్యవర్తిగా, ఏమండి మాటలు చెప్పడం కాదు కానీ ఆయన ఇలాగ బతకండి, అలాగ బతకండి అని చెప్పడం కాదు కానీ చేతలతో ఆయన ఏం చేశాడు, చేసి చూపించాడు. ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి మనం వెళ్ళాలి. అదే పరలోకం, అదే పరిశుద్ధులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లోకం. పాపాత్ములుగా ఈ భూమి మీద బ్రతికి మనకి ఇవ్వబడిన జీవిత కాలంలో కొన్ని దినాలు పాపాన్ని అంటించుకుని దానిలో నుంచి విడుదల పొందకుండా మనం మరణిస్తే పాపానికి వచ్చే జీతం మరణం. అది భయంకరమైనటువంటి అగ్నిగుండం. అక్కడికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో మనల్ని ప్రేమించి ప్రభు ఏం చేశాడు, మన కోసం మాటలు చెప్పడం కాదు, తన ప్రాణాన్ని ఆ సిలువలో అర్పించాడు. ఆయన సిలువ మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఏమండి ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం అన్న ఒక సంకేతాన్ని ఆ సిలువ మనకు బోధిస్తూ ఉంది. అంటే ఆయన బ్రతకాలనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా బ్రతకగలడు. ఆయన చంపే అధికారం ఏ మనిషికి, ఏ శక్తికి లేదు. అయినా ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా, మరణిస్తే మరొక లోకం ఉందని మాటలు చెప్తే నా పిల్లలు వినరేమోనని చేతలతో చేసి ఆయన చూపించాడు. కాబట్టి జనములలో ఆయన రక్షకుడని ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన ఏమండి, ఆయన భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి మరలా రెండవ రాకడ అనగా మరలా ఆయన పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి నీతిమంతులుగా ఉన్న వారిని ఆయనతో పాటు తీసుకువెళతాడు, అనీతిమంతులుగా బ్రతికిన వారిని నరకంలోనికి వేసేస్తాడు. అప్పటిదాకా కూడా ఈ ప్రకటన అనేది జరుగుతూనే ఉంటుంది. విశ్వాసులుగా అయ్యేటటువంటి వారు అవుతూనే ఉంటారు. దానికి అంతం లేదు. ఎందుకంటే ఆయన రక్షకుడు గనక. యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే రక్షకుడు. ఈ లోకాన్ని రక్షించడానికి అపాయంలో ఉన్నటువంటి, ప్రమాదంలో ఉన్నటువంటి, పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల మధ్య ఉన్న ఈ లోకాన్ని ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి విడిపించి మనలను ఏమంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటింపజేయడానికి వచ్చినటువంటి ఆయన యేసు క్రీస్తు వారు. యేసు అంటే రక్షకుడు అని అర్థము. ఇంకా కింద వచ్చిన చదవండి, కింద సెంటెన్స్, లోకమందు నమ్మబడెను. జనములలో రక్షకుడని ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన ఏం జరిగింది, ఏముందలే, ఎంతో మంది వస్తారు, ఎన్నో ప్రకటిస్తారు, ఎన్నో చెబుతారు, తీసి పక్కన పడేద్దాం, లేదంటే 1 సంవత్సరం, లేదంటే 2 సంవత్సరాలు, లేదంటే ఒక 10 సంవత్సరాలు, లేదంటే ఒక 20 సంవత్సరాలు,
అది మనుగడలో ఉండి తర్వాత మాయమైపోయేదిగా లేదు. ప్రభు చరిత్ర, ప్రభు జీవితం, ప్రభు నడిచినటువంటి ఆ నడవడిక, ప్రభువు గురించినటువంటి ఆ సాక్ష్యం, ప్రకటించబడే ఆ సాక్ష్యం ఏమంటున్నాడు? లోకమందు నమ్మబడెను. అంటే నమ్మడానికి వెళ్తున్నారు చూసారు మనుషులు. అవును నిజమే కదా. ఎంతమంది తృణీకరించారో, ఎంతమంది అపహసించారో వాళ్లే ఒకరోజు ప్రభు పాదాల దగ్గర పడి నన్ను క్షమించు అని వేడుకున్నటువంటి సందర్భాలు కోకొలలుగా మనం చూస్తూ ఉంటాం. ఏ నోటుతైతే దూషించాడో, ఏ నోటుతైతే తిట్టాడో, ఏ నోటుతైతే అది కాదు ఇదని వాదించాడో వారే ఒకరోజు మారి తన జీవితాన్ని మార్చుకుని నువ్వే నాకు దిక్కని ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు మాటలను విశ్వసించి, ప్రభు మాటలను నమ్మి ఏదైతే నమ్మదగినది కాదు అని అన్నాడో ఆ మాటలే ఒకరోజు ఆ జీవితానికి సేద తీర్చినవిగా, బలాన్ని ఇచ్చేవిగా, ధైర్యాన్ని ఇచ్చేవిగా. ఎందుకంటే మనిషి ఏమంటే అన్నీ ఉన్నప్పుడు అండి చాలా గర్వంతో మాట్లాడుతూ ఉంటాడు మనిషి. అంతేనా? ఆపద రాకముందు మనిషి ఎలా ఉంటాడంట? అతిశయపడతా ఉంటాడు. అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, మనిషి తన ఆలోచనలను ఎక్కడెక్కడికో తీసుకువెళ్తా ఉంటాడు. కానీ జీవితంలో అన్ని ఒక విధంగా ఉండదుగా. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనకు అవసరం అన్నట్టుగా ప్రభు ఒకరోజు కనబడుతూ ఉంటాడు. అంటే మనుషుల మనసులు మరింత కల్మషం అయిపోతున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఏ మనిషిని మనం నమ్మలేం. అన్నీ ఉంటే భర్త, అన్నీ ఉంటే భార్య, అన్నీ ఉంటే పిల్లలు, అన్ని ప్రతికూలంగా మారినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం, మనం విన్నాం. అంటే ఒకనొక ప్రాంతంలో అంట చాలా హుందాగా ఒక అతను ఉండేవాడు. ఒక పెద్దరికంగా, ఒక పెద్ద మనిషిగా చలమనవుతూ తన మాటలతో, తన సంపాదనతో కుటుంబాన్ని బాగా ఉన్నత స్థితిలో ఉంచాడు. ఒకనొక టైం అనారోగ్యాన్ని బారిన పడ్డాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది. నువ్వు ఎంత హుందాగా ఉన్నా, ఎంత గొప్పవాడిగా పిలువబడుతున్నా, అనారోగ్యం అనేది మనకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా మొదటిగా భార్యకి మనం అలసైపోతూ ఉంటాం. ఆ తర్వాత పిల్లలు దూషిస్తూ ఉంటారు, ఆ సమాజంలో సూటిపోటి మాటలు, ఆ తర్వాత ఆ భరించుకోలేని పరిస్థితి మధ్యకి వెళ్ళిపోయి ఆయన ఒకరోజు తనను తానే ఉరి వేసుకుని చంపేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా? అంటే మనుషులు నమ్మినప్పుడు అది ఇంటి వారిలో ఉన్నవారైనా, బయట వారైనా, లేదా స్నేహితులు, మరొకట ఎంతమందిని మనం నమ్మినా ఒకనొక టైంలో మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినప్పుడు మనల్ని చేదరించుకునేవారే తప్ప మనల్ని చేర్చుకునే మనుషులు ఉంటారనుకుంటాం. మన భ్రమ. ఏమంటే మా 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 భర్త అలా చేయదండి, మా భార్య అలా చేయదు, అలా అనుకోవద్దు మీరు. మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళే ఒకరోజు చేతగాని వారిగా వాళ్ళు చిత్రీకరించారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి. నేనేమి చెప్పదలుచుకుంటున్నానంటే, అంటే మనుషులను నమ్మి మనం మోసపోతామేమో కానీ దేవునిని నమ్మి దేవుని మాటలు మనం విశ్వసిస్తే మన జీవితాలు క్షేమంగా ఉంటాయని చెప్పడానికి ఇన్ని మాటలు మీకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి లోకమందు ప్రభువును గురించినటువంటి రక్షకుడని ప్రకటింపబడుతున్న ఆ ప్రకటన ఏదో కొట్టి పారేద్దాం అన్న విషయం కాదు. కొట్టి పాడేసినోడే ఒకరోజు అదే కావాలని రావడం అనేది అనేక మందిలో మనం చూసాం. ఆయనే కావాలి, ఆయనే దిక్కు అనని. అంటే కొట్టి పారేసేది కాదు ఆయన జీవితం, కొట్టి పారేసేది కాదు. ఏదో ఒక ఆధారం లేకుండా, పనితనం లేకుండా, శక్తి లేకుండా ఉన్నది కాదు. క్రైస్తవ విశ్వాసం అంటే, క్రీస్తుని గురించినటువంటి విశ్వాసం అంటే ఒక శక్తి ఉంది ఆ భక్తిలో. ఆ శక్తి మనలోనికి వచ్చింది. నువ్వు విశ్వసిస్తే ఆ శక్తి మనలను మార్చగలుగుతుంది, మనకు ధైర్యాన్ని ఇచ్చిద్ది, మనకు విశ్వాసాన్ని మరింతగా అధికం చేసిద్ది. మనల్ని మనం నిలబెట్టుకోవడానికి ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవశక్తి మనలను మరింతగా ఉజ్జీవింపజేసిద్ది. అంటే విషయం లేనటువంటి టాపిక్ ఏదన్నా వస్తువు ఉందనుకోండి, తయారు చేశారనుకోండి, దాంట్లో సరైనటువంటి క్వాలిటీ లేదు. ఏదో కొన్ని దినాలు అలాగూ మార్కెట్లో హడావిడి చేసింది, ఆ తర్వాత కనుమరుగైపోయింది. అది ఒక క్వాలిటీతో కలిగినటువంటి ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చినప్పుడు సంవత్సరాల పొడుగు అలాగూ ఆ మార్కెట్లో సేల్స్ అవుతూనే ఉండింది. అవునా కదా? దానికున్న
ఆ క్వాలిటీ దాంట్లో మనుషులు వాడకంలో వాళ్ళకి తెలిసింది కనుక ఇది నాణ్యమైనది. 4 డబ్బులు పోయినా సరే మనకి మన్నిక ఇస్తుంది దీర్ఘకాలం అన్న విషయం అర్థమైనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ రేటు పెట్టి కొనడానికైనా సరే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే యేసు క్రీస్తు గురించినటువంటి ఆయన జీవితం, ఆయన చేసిన కార్యాలు, ఆయన మాటలు ఏమంటే నాణ్యమైనవి, మనుషులను మార్చగలిగినవి, మనుషుల హృదయాలను ఎంతటి పాపపు స్థితిలో నుంచైనా సరే బయటకు తీసుకుని వచ్చి పవిత్రపరిచేవే క్రీస్తు మాటలు. కాబట్టి అలాంటి మాటలు జనములలో రక్షకుడైన ఆయన గురించి ప్రకటింపబడుతున్నప్పుడు లోకమందు కొట్టి పారేయడం కాదు, కానీ ఏం జరుగుతుందంట? నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. అంటే ఆయన ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో ఆయనకి ఇవ్వబడిన శరీరాన్ని పరిశుద్ధమైనదిగా ఉంచుకున్నాడు, మొదటిది. రెండవది, ఆత్మ విషయమై నీతి పరువులుగా తీర్పు పొందాడు. మూడవది, రక్షకుడిని జనములలో ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన ఏం జరిగింది? లోకమందు నమ్మబడింది. ఎందుకంటే దాంట్లో క్వాలిటీ, నాణ్యత ఉంది కనుక, విషయం ఉంది కనుక. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరోహణుడై తేజోమయుడయ్యను. వెలుగుగా ఉన్నటువంటి ఈయన చీకటే లేనటువంటి లోకంలోనికి, యుగ యుగాలు మరణమే లేనటువంటి లోకానికి, ఆకలి దప్పులు లేనటువంటి లోకానికి, ఆనందమే తప్ప దుఃఖమే లేనటువంటి లోకానికి, తేజోమయులు ఉండేటటువంటి తేజోమయుడిగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఉన్నటువంటి లోకానికి ప్రభువు వెళ్ళిపోయాడు. ఇది మన జీవితాల్లో జరిగితే ఆ భక్తికి నిజమైనటువంటి ప్రతిఫలం మనం పొందుకున్న వారిగా ఉంటాం. అంటే భక్తిని గురించినటువంటి మర్మము గొప్పదిగా ఉందన్నాడు. చూసారా? ఇంత జరగాలి మన భక్తి పరులవి అని పరిగణించబడాలంటే. ఏదోనండి చేస్తున్నానండి భక్తి, ఏదోనండి నాకు నచ్చినట్టుగా ఏదో చేస్తున్నా, ఏదో ఇస్తున్నానండి అని చేసుకుంటూ ముందుకు వెళితే ఆ భక్తి శాశ్వత కాలం నిలిచేదిగా ఉండదు, పరలోకాన్ని చేర్చేదిగా ఉండదు. భక్తి అనగానే ఒకటి అర్థం అవ్వాలి మనకి, పరలోకం వెళ్ళిపోవాలి, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవడం కోసమే భక్తి చేయాలి. ఈ లోకంలో ఎవరినో ఆడు చూస్తున్నాడని, ఈడు చూస్తున్నాడని చేయడం అనేది భక్తి చేస్తే మన అంతం, మనం ఎక్కడికైతే వెళ్ళాలని, గమ్యం చేరుకోవాలని ఆశించామో అక్కడికి వెళ్ళలేం. అలాంటి గమ్యం చేర్చే భక్తి క్రీస్తుని మనం తెలుసుకున్నప్పుడు, క్రీస్తుని విశ్వసించినప్పుడు, క్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నప్పుడు అది మనకు సాధ్యం అవుతుంది. లేకపోతే చాలా కష్టం. ఆ భక్తి నిలవదు. ఆ భక్తి అసలు భక్తే కాదు. మన ఉపశమనం కోసం, మన తృప్తి కోసం మనం చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూర్చేదిగా క్రీస్తు లాంటి భక్తి చేయకుండా మనం చేస్తే ఆ భక్తి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. హోషేయ గ్రంథము, దానియేలు తర్వాత ఉండిద్ది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. తెల్లవారగానే కనబడే మేఘం, తాత్కాలికమైనటువంటి మేఘాలు వర్షాన్ని ఇవ్వకుండా ఎలాగైతే అదృశ్యం అయిపోతాయో, మేఘాలలోంచి వర్షం రాకుండా, ప్రాంతకాలమున కురిసేటటువంటి మంచు వెంటనే ఎలాగైతే ఆవిరైపోయిద్దో, కనబడకుండా, ఎక్కువ సమయం నిలబడకుండా, అలాగే మీ భక్తి నిలవకపోవును అంటున్నాడు. అంటే వీరి భక్తి తాత్కాలికంగా చేస్తున్నారు, నిలిచే భక్తిగా లేదు. ఒక శాశ్వతమైనటువంటి ప్రతిఫలాలు అనగా పరలోకం వెళ్ళేటట్టుగా వీరి యొక్క భక్తి లేదు అంటున్నాడు దేవుడు. అంటే మన భక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? శాశ్వత కాలం నిలిచేదిగా ఉండాలి. శాశ్వత కాలం మనం బ్రతికే విధంగా మనలను ఆ యొక్క లోకానికి తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి మన భక్తి. పరలోకం వెళ్ళాలనంటే, ఆ గొప్ప ప్రతిఫలం మనం పొందుకోవాలంటే కొంత రిస్క్ చేయాలి, తప్పదు. కొద్ది కష్టం, అంత ఈజీ కాదు భక్తి చేయడం అంటే. అందుకే అంటున్నాడు, ఫస్ట్ అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, దైవ భక్తి గురించినటువంటి మర్మము గొప్పదిగా ఉన్నది అన్నాడు. అంటే ఒక మర్మం, ఒక సీక్రెట్ అంటున్నాడు, దాన్ని ఒక రహస్యం అంటున్నాడు.
అది కొంతమందికి మాత్రమే అది అర్థమైద్ది, కొంతమంది మాత్రమే దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. అది అందరికి సాధ్యపడదు. భక్తులు ఎంతమంది ఉన్నా, భక్తులు ఎంతమంది పిలువబడుతున్నా, నిజమైన భక్తి చేసేవాళ్ళు, నిజమైనటువంటి ప్రతిఫలాలు పొందుకునే వాళ్ళు చాలా తక్కువ, అరుదు అంటున్నాడు అని అర్థం దానికి. కాబట్టి నిలిచేదిగా ఉండాలి మన భక్తి. ఎగిరిపోయేదిగా, అదృశ్యమైపోయేదిగా, తాత్కాలికమైనదిగా ఉండకూడదు. అసలు ఈ భక్తి మనం ఎలా చేయాలి, ఏదిని పట్టుకుని మనం ఈ భక్తి చేయడానికి నిజమైన భక్తి పరులుగా ఉండడానికి అవకాశం ఉంటుందో మనం చూడగలిగితే, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అంటున్నాడు. భక్తికి ఆధారం సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్య విషయం అంటే, సత్యము అంటే దేవుని మాట, దేవుని వాక్యము. ఆ సత్య విషయం అంటే వాక్యం విషయమైనటువంటి అనుభవ జ్ఞానం అనేది మనకు రావాలి. అంటే ఆ మాటల్లో ఏముందో, ఆ మాటల్లో ప్రకారంగా మనం బ్రతకే విషయంలో, ఆ మాటల్లో అనుభవాన్ని సంపాదించుకునే పరిస్థితి మనకు వస్తే భక్తికి ఆధారంగా అప్పుడు మనకు ఉంటుంది. అంటే ఈ వాక్యాన్ని పట్టుకుని, వాక్యంలో రాయబడినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు భక్తి అనేది రావడానికి మనలోనికి అవకాశం ఉంటుంది. భక్తి ఇంకా ఎంతటి ప్రయోజనాన్ని ఇచ్చిద్దో మనం చూడగలిగితే, మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8, 9 వచనాలు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో అన్నాడంటే ఏదో బతుకు తెరువు కోసం సంబంధించిన జీవం విషయంలో కాదు ఇది. దాని అర్థం అంటే ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం జీవంతో బ్రతకాలి అంటే, దేవుడు అనుకున్న విధంగా పరిశుద్ధతగా, ఆత్మీయతలో మరింతగా ఎదుగుతూ, నీతిలో మరింతగా అభివృద్ధి చెందుతూ బ్రతికేటటువంటి పరిస్థితి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ఏమంటే వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అంటే భక్తి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత రాబో జీవ విషయంలో కూడా నీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక నీకు డోకా లేదు. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఏమన్నా మరణించాడండి, స్వర్గం వెళ్ళిపోయాడని అనుకుంటారు చాలా మంది, పరలోకం వెళ్ళిపోయాడండి, మహిమ ప్రవేశం చేసాడని అనుకుంటారు. కానీ నిజంగా దేవుడు కోరుకున్న భక్తి మనం కలిగి జీవించి బ్రతికి చచ్చిపోతే ఇక మనకు అనుమానం లేదు, మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాం, ప్రయోజనకరమగునంటే ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోవడానికి పరలోకం అనేది వెళ్ళిపోతాం. ఇందులో మనం ముందు ఆలోచించినట్టుగా సత్య విషయమైన అనుభవం అంటే వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని, వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారంగా మనం బ్రతికితే, అలాంటి భక్తి మనం చేస్తే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన భక్తి పరులుగా, ఇష్టమైన భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం. మరణించిన తర్వాత కూడా వాగ్దానంతో కూడినది కనుక, ఎందుకంటే పరలోకం అనేది దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. నిత్య జీవం అనుగ్రహించడం అనేది దేవుడు మనకు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం. దాన్ని మనం విశ్వసించి దేవుడు అనుకున్నట్టుగా మనం భక్తి చేసి మరణిస్తే మనం ప్రయోజనకరమైనటువంటి ప్రయోజకులుగా, ప్రయోజనకరమైనటువంటి ప్రతిఫలాలు అనగా పరలోకం అనేది పొందుకోవడానికి అది మనకు సాధ్యమవుతుందని 9వ వచనం అంటాడు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఏ వాక్యం? ఈ విధంగా నువ్వు భక్తి చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు, ప్రయోజకుడిగా అవుతావు అన్న ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే ఏది అంగీకరించాలి మనం, ఏది నమ్మాలి అని అంటే, ఇదిగో మీరు నాకు ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తే, అది వాక్యాన్ని మీరు కళ్ళ ముందు పెట్టుకుని సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మీరు ఉంటూ ఆ విధమైన భక్తి చేస్తే ఇప్పుడు నాకు ఇష్టంగా బ్రతుకుతారు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మరణించిన తర్వాత కూడా ప్రయోజనకరమైనటువంటి ప్రతిఫలాలు పొందుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి మీరు వెళతారు అన్న మాట నమ్మదగినది,
పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఇది నమ్మి మనం ముందుకు వెళితే మనకు అసలు డోకే లేదంటున్నాడు దేవుడు. ఏమంటే ఈ యొక్క భక్తి విషయంలో మనం ఏ స్థితిలోనికి వెళ్ళాలన్నారు అన్నది కూడా మనం ఆలోచన చేస్తే ఒక 2 వాక్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. అంటే నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ భక్తి దేవుని పోలికకి సంబంధించిందిగా వెళ్ళిపోవాలి. ఎంత డెప్త్కి వెళ్ళాలో తెలుసా? దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించినప్పుడు, మనల్ని సృజించినప్పుడు ఏమని రాయించాడు దేవుడు మన గురించి? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులుగా మనల్ని సృజించాడు. ఆయన ఎంత పవిత్రుడో అంత పవిత్రత, ఆయన ఎంత యథార్థవంతుడు మనం కూడా అంత యథార్థవంతులు, ఆయన ఎంత నీతిమంతుడో మనం కూడా అంతే నీతిమంతులుగా ఉండేటట్టుగా ఉన్న విధంగా ఆయన కలిగించాడు. అలా కలిగించినటువంటి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనం తర్వాత ఏమైపోయాం? అనీతిమంతులుగా అయిపోయాం, స్వనీతిమంతులుగా అయిపోయాం, దుర్నీతిమంతులుగా అయిపోయాం, యథార్థత లేని వారిగా అయిపోయాం. కానీ మరలా మీరు అది కలిగి జీవించాలి. నీతియు యథార్థమైనటువంటి భక్తియు కలిగి దేవుని పోలికను సృష్టింపబడినటువంటి నవీన స్వభావము గలవారై ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాత పద్ధతులు, పాత పనులన్నిటిని కూడా, క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టే నవీన స్వభావం అంటే ఒక నూతనమైనటువంటి స్వభావంలోనికి మనం రావాలి. నూతనమైనటువంటి వారంగా మనం మార్చబడాలి. ఎంతకంటే దేవుని పోలికగా. అంటే భక్తి అంటే ఎంత కష్టమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీతి యథార్థమైన భక్తి కలిగి జీవించడం అంటే ఏదో తాత్కాలికమైన భక్తి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి అద్దు ఆపు ఏముండదు, మన ఇష్టం, ఎవడి ఇష్టం వాడిది, ఎవరికి నచ్చినట్టు వాడు. కానీ భక్తి అంటే నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికలోనికి వెళ్ళిపోవాలి. నవీన స్వభావము ధరించుకున్న వారిగా అయిపోవాలి. ఎంత కష్టమో తెలుసా ఆ విషయం? దాని పట్ల సాధన ఉండాలి. ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన మనస్సు కలిగిన వారిగా ఉండే వారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అది సాధ్యం. ఇది ఎప్పటి వరకు చేయాలి? ఇది ఎప్పటి వరకు చేయాలి అది కూడా చూసి మనం ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. అంటే ఎప్పుడు దాకా ఈ భయం ఉండాలి? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఆ సంవత్సరాలు ఎప్పటి వరకు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడో అప్పటి వరకు కూడా మనం ఈ భూమి మీద పరదేశులే ఉన్నంత కాలం భయంతో మనం గడపాలి. ఏమండి? ఫలానా దినాన ఫలానా మాసం కనుక ఇదిగో భక్తిగా నేను ఒక వేషం వేసుకుంటాను, లేదంటే కొన్ని రోజులు నేను ఇలా నటిస్తానంటే కుదరదు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు బతుకునంత కాలం నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను కాబట్టి నేను మార్పు లేని వాడిని కనుక మీరు కూడా నేను ప్రతి క్షణం పరిశీలిస్తున్నాను అన్న విషయం మీకు అర్థమైతే నీకు నచ్చినట్టుగా కొన్ని తాత్కాలికంగా చేయడం కాదు భక్తి అనేది. నువ్వు బ్రతికినన్ని రోజులు కూడా భయం కలిగి నువ్వు బ్రతికి చచ్చిపోవాలంతే. నీ చావే నీకు వచ్చేంత వరకు కూడా నీకున్న భయభక్తులు నువ్వు విడిచిపెట్టకూడదు. చూసారా ఎంత డెప్త్ ఉందో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే. భక్తి, దైవికమైనటువంటి ఆలోచనలు, దైవత్వం, పరిశుద్ధత, పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇవన్నీ చాలా వేరుగా ఉన్నాయి. ఆ వేరుగా ఉన్న వాటిని మరి తెలియజేయించడానికే ఈ సువార్త కూడిక, ఈ యొక్క వాక్య బోధనలు. అంతేనా? ఏదో పని పాటలు లేకుండా, లేదంటే ఏదో టైం పాస్ కోసం, ఏదో మాదేదో గొప్ప మీదేదో తక్కువ అని నిరూపించుకోవడానికి కాదు. ఒక నిజమైనటువంటి భక్తి ఉంది, ఒక నిజమైనటువంటి విధానం ఒకటి ఉంది. మనల్ని మనం మార్చుకోవడం, సరిదిద్దుకోవడం. భక్తికి నిర్వచనం వేరుగా ఉంది,
దేవుడు కోరుకునే భక్తి వేరుగా ఉంది, పరలోకం వెళ్ళే జాబితా వేరుగా ఉంది. ఒకసారి మీరు వినండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజమైతే అంగీకరించండి. నిజం అనిపిస్తే మీ కళ్ళ ముందు దేవుడి మాటలు పెట్టడమే మా బాధ్యత, దేవుడు మాకు ఇచ్చినటువంటి పని. కనుక భక్తి మన బ్రతికి ఉన్న రోజులు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథంలో రాయించాడు, కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ వందనములు స్తోత్రాలైనా మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం చక్కటి వాతావరణాన్ని ఇచ్చి ఈ గృహం దగ్గర తండ్రి ప్రతి నెల మొదటి వారం స్వార్థ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థించినట్టుగా దేవా మీరు కృప చూపించి ఈ కార్యక్రమాన్ని జరిగించారు. మీరే తండ్రి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా, మా తండ్రిగా మీ ఆత్మశక్తి ద్వారా మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాం దేవా. వినబడిన మీ మాటలు మా అందరికి క్షేమకరంగా, ప్రయోజనకరంగా, భక్తిలో మరింతగా నిలదొక్కుంటూ మమ్మల్ని మేము మార్చుకుంటూ మాలో ఉన్న ప్రతి బలహీనతను, అపవిత్రతను మీకు ఇష్టమైనవి కావని ఎరిగి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మీ పోలికలోనికి మార్చబడాలి, నవీన స్వభావం ధరించుకోవాలి అనేది మీరు రాయించినట్టుగా నిరంతరము మా మరణం వరకు కూడా తండ్రి భయభక్తులు కలిగి జీవించాలి అని అనేకమైనటువంటి మాటలు తండ్రి మాకు మీరు వినిపించారు. వినబడిన మీ మాటలు క్రీస్తు జీవితాన్ని కూడా తండ్రి మా కళ్ళ ముందు పెట్టారు దేవా. భక్తి అంటే నిర్వచనం, ఆయన జీవితాన్ని గురించినటువంటి విషయాలు మాకు వినిపించారు. ప్రాముఖ్యంగా ఆ మాటలను మా హృదయంలో నిలుపుకొని ఆ వాక్యాన్ని విశ్వసిస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పనుల్లో, వారి వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో మీరు తోడుండి అత్యధికంగా వారిని అభివృద్ధి కలిగించండి. ప్రాముఖ్యంగా రక్షణకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మశక్తి ద్వారా వారిని తండ్రి ఆకర్షించి పవిత్రపరచండి. మీ పిల్లలుగా వారు అయ్యేటట్లుగా వారిని తీర్చిదిద్దమని, బలపరచమని, రక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ ప్రాముఖ్యంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను దీవించండి. ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి ప్రత్యేకమైన మీ కృపా కాపుదలు అనుగ్రహించి సమస్త విషయాల్లో మీరు తోడుని నడిపించి బలపరచమని, ఇంకా రక్షణ లేనటువంటి వారు ఉన్నారు ఈ కుటుంబంలో, వారందరూ రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేసి ప్రతి ఒక్క విషయంలో మీ పరిపూర్ణమైన కృపను తోడుగా ఉంచవలసిందిగా కోరుకుంటూ మరలా వచ్చే మాసంలో మొదటి వారంలో మీ సన్నిధిలో కూడుకోవడానికి మేము సిద్ధపడగలుగుటకు మీ చిత్తమైతే మమ్మల్ని సిద్ధపరచమని, సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ దినం మీకు మహిమకరంగా తండ్రి చక్కటి వాతావరణం మధ్య మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము కాపుదల ఇక్కడ కూడిన మనకు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి, పరిశుద్ధులైన ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్.